రైతులందరూ చేసిన సంఘటన పాలిమర్ విశాఖలో జరిగింది. అంతకన్నా ఫార్మా కంపెనీ చరిత్రలోనే ఒక పెద్ద ఘటనగా దీన్ని చెప్తున్నారు. ఇక మీరు గత గవర్నమెంట్ లో చేసినటువంటి తప్పిదాలు ఈసారి ఎట్లా రివ్యూ చేయబోతున్నారు? ఇంకా పరబ్బందీగా ప్రమాదాలు జరగకుండా ఏం చర్యలు తీసుకునే అవకాశం? ఇప్పుడు మీరు ఒకసారి డీటెయిల్స్ అని నేను ఇక్కడ మాట్లాడడం లేదు. 119 ఇన్సిడెంట్ జరిగాయి, 120 మంది చనిపోయారు. దీంట్లో మేజర్ ఇన్సిడెంట్స్ కూడా కొన్ని ఇటీవల కాలంలో జరిగినట్టు ఉన్నాయి. ఆ మేజర్ ఇన్సిడెంట్స్ మీరు చూసినప్పుడు ఏదైతే ఇరవైలో ఎల్జీ పాలిమర్ జరిగింది, అందులో 12 మంది చనిపోయారు. 20 మళ్ళీ హిందుస్థాన్ షిప్ యార్డ్లో జరిగింది, అందులో కూడా 11 మంది చనిపోయారు. లారస్లో కూడా ఒక యాక్సిడెంట్ జరిగింది. అదైనాక ఇప్పుడు జరిగిన ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఇవి కాకుండా 2, 3 అయితే కంటిన్యూగా జరుగుతున్నాయి. మీరు చూస్తే జేఎస్పీసీలో స్మైలాక్స్ ల్యాబ్స్లో 2 చనిపోవడం, అది కూడా డిసెంబర్ 27, 2019. విజయశ్రీ ఆర్గానిక్స్లో ఒకరు చనిపోవడం, ఎవ్రీ 3 నెలలకు అట్లా 2020 మే 7న 12 మంది చనిపోవడం పాలిమర్లో. 2020 జూన్ 30 పరవాడలో బెంజిన్ గ్యాస్ లీక్ అయ్యి 2 చనిపోవడం. 2020 జూలై 13 పరవాడ జేఎన్పీసీసీలో అగ్ని ప్రమాదం ఒకరు చనిపోవడం. అదే మరి 2020 ఆగస్టు 1 హిందుస్థాన్ షిప్ యార్డ్లో 11 మంది. 21 సెప్టెంబర్ 21 అభిజిత్ పెర్రోస్లో గ్యాస్ లీక్. 21 డిసెంబర్ 29 రామ్కే ఫార్మాసిటీలో టాక్సిక్ గ్యాస్ లీక్ అయ్యి 2 చనిపోవడం. 21 డిసెంబర్ 25 పరవాడ ఫార్మా కంపెనీలో గ్యాస్ లీక్ అయ్యి 2 చనిపోవడం. ఇలాంటివి కంటిన్యూగా మీరు చూస్తే ఎవ్రీ 3 నెలలకు ఒకసారి యాక్సిడెంట్ జరుగుతున్నాయి. దానిపైన ఇచ్చిన కమిటీ కూడా ఎల్జీ పాలిమర్స్ అయిన తర్వాత కమిటీ వేయడం, దానిపైన ఆ కమిటీ వేశారు కానీ యాక్షన్స్ అన్నీ నామమాత్రంగా ఒక జీవో ఇష్యూ చేసి వదిలేయడం, అంటే నిరంతరం జరుగుతూ ఉంటే దీన్ని ఫుల్ స్టాప్ పెట్టలేకపోయారు. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఫుల్ స్టాప్ పెడతాం. ఆల్ ఇండస్ట్రీస్ చెప్తున్నా నేను క్లియర్గా, యు మస్ట్ హ్యావ్ ఏ ఎస్ఓపి. చాలా క్లియర్గా మీరు రెడ్ జోన్ ఇండస్ట్రీస్ అన్ని ఫోకస్ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఒకసారి రివ్యూ చేసుకోండి మీరు మీ ప్రొసీజర్స్ అన్నీ. వన్స్ మీరు రివ్యూ చేసుకున్న తర్వాత ఎలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చేసే బాధ్యత మీది. ఆల్ ఇండస్ట్రీస్లో ఉండాలి. పర్టికులర్లీ మోర్ ఫోకస్ ఆన్ రెడ్ జోన్లో ఇలాంటి ఇండస్ట్రీస్, రెడ్ కేటగిరీ ఇండస్ట్రీస్లో మీరు పెట్టాల్సిన అవసరం ఉంది.